కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష కొద్దీ ప్రజలపై ఏమాత్రం కూడా సానుభూతి లేకుండా బడ్జెట్లో పూర్తి అన్యాయం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్ విమర్శించారు. బుధవారం ఆయన రామాయంపేటలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు గాను ప్రతీకార చర్యగానే బీజేపీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. పార్టీలపై ఉన్న వైషమ్యాలు ప్రజలపై చూపించిన వెంటనే ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు అతి ఎక్కువ బడ్జెట్ను విడుదల చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపించిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అనుసరించాల్సిన పద్ధతి కాదన్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్పై నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా కుమ్మక్కాయని, ఇక్కడ అధికారం కోల్పోవడం బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏదో నామమాత్రంగా మాత్రం విమర్శలు చేస్తున్నారని, ఎక్కడ బీజేపీ పార్టీని విమర్శించే హక్కు హరీష్ రావు కానీ కేసీఆర్కు కేటీఆర్లకు కానీ ఏమాత్రం లేదని ఆయన అన్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి కక్ష సాధింపు మరియు బడ్జెట్లో నిధులు విడుదల చేయకపోవడం ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారని, ఇక ముందు బీజేపీకి తెలంగాణలో పుట్టగతలుండవని, ఆ మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి విప్లవ్ కుమార్, జహీరుద్దీన్, మామిడి సిద్దిరాములు, ఎన్సిటి అశోక్, బైరం శంకర్, ఎర్రం సత్యం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ కేటాయించిందో, మరి అన్ని రాష్ట్రాలకు ఒక రకంగా, మరి మన తెలంగాణకు ఒక రకంగా మొత్తానికి బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడం, ఎందుకంటే తెలంగాణ మీద కక్ష కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ కూడా అన్యాయంగా ఇచ్చిందని చెప్పి ఇంతకుముందు పార్లమెంట్లో మాట్లాడిన మోడీ, అందుకే ఇప్పుడు ఏమంటుందంటే ఆయనకు తెలంగాణ అంటే ఒక కక్ష కట్టినట్టే అయిపోయింది. మరి ఎందుకోసం మీ ఇక్కడ ఉన్న తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, మరి మీరు ఎందుకు బాధ్యత వాయించి మరి తెలంగాణకు ఒక్క రూపాయే పోవడం, మీరు తల వంచుకొని అందులోనే మౌనంగా కూర్చుంటడం ఇది కరెక్ట్ కాదు. తక్షణమే మీ భాజపా 8 మంది ఎంపీలు మరి మీరు కేటాయించినందుకు మీరు రాజీనామా చేసి సపరేట్గా అక్కడ కూర్చోవాలని మా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఏమో చేస్తామని చెప్పేసి మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చేసి ఇది బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. 8 మంది ఎమ్మెల్యేను బీజేపీ పార్టీ తరఫున గెలిపించిన తెలంగాణలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం శోచనీయం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోవడం అవమానకరంగా ఉన్నది. మరి ఇక్కడ ఓట్లు అడిగినప్పుడు ఎంపీ గారులను అడుగుతున్న 8 మంది ఎంపీలు మీరందరూ ఏం చేసిరయ్యా, మాకు ఒక గాడిద గుడ్డును తీసుకొని వచ్చిరా? తెలంగాణలో మరి ఎన్ని సమస్యలతో ఉన్నది. గత ప్రభుత్వము మనల్ని ఎంత మోసం చేసింది. ఎగ్జాంపుల్గా కాళేశ్వరం ప్రాజెక్టే ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఎత్తి పోస్తున్నారు. ఎట్లా ఎత్తి పోస్తున్నారో అట్లనే వదిలేస్తున్నారు. రేపు హరీష్ రావు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నాం, మేము కట్టిన కట్టడాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి దానికి అడ్డుకట్టగా గేట్లు బంద్ చేసి నీళ్లు ఆపి చూస్తే మరి ఆ ప్రాజెక్ట్ అనేది ఉండదా అనేది ఒకసారి ఆలోచన చేసి చూడండి. డ్యామ్ సెక్యూరిటీ కమిటీ వాళ్ళు ఈ డ్యామ్లో నాణ్యత లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని చెప్పడం జరిగింది. అలా తెలంగాణ ధనాన్ని మొత్తం వృధా చేసిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు మేము ఏదో గొప్పలు చేసినాము అని చెప్పి చెప్పుకుంటూ జరిగింది. మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీరు నిన్న మొన్న కట్టిన ప్రాజెక్టులకే బీటలు వాసి కుంగిపోయినవి ఉన్నాయి. మరి మీ హయాంలోనే వేసిన రోడ్లు మొత్తము ముంతలమయమైనవి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇవి రెండు కొల్లుడైన పార్టీలు, ఒకటే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. బీజేపీ వాళ్ళు మేము మా పరిపాలన మంచిగా ఉన్నది, మేము మా డెవలప్మెంట్ మంచిగా ఉన్నదని, కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ కుర్చీని కాపాడుకోనికి మాత్రమే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి నిధులను కేటాయించుకున్నారు. తక్కిమే రాష్ట్రాల అన్నింటికీ కూడా సవితి తల్లి ప్రేమ చూపించారు. తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు.
గుండు సున్నానే. ప్రజలందరూ దీన్ని గుర్తించాలి. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మరి తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్రంలో తెలంగాణ నుంచి. మరి వీళ్ళు తెలంగాణకు ఒక్క నయా పైసా కూడా బడ్జెట్ తేకపోవడం సిగ్గుచేటు. వీళ్ళు తెలంగాణ నుండి కేంద్రంలో ఉండడం చాలా సిగ్గుచేటు, తెలంగాణకే అవమానకరం. ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక నవోదయ స్కూలు ఎప్పుడో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన స్కూల్స్, గురుకుల పాఠశాలలు కానీ ఏవి కానీ ఇప్పుడు ఒక్కటి కూడా రాలేదు వీళ్ళ హయాంలో. వీళ్ళు ఎందుకు అని అంటే కేవలం డబ్బులు దండుకోవడం, వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసమే అక్కడ కేంద్రంలో భాగస్వాములే అక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు. పదవులు తప్పితే పనులు మాత్రం చేయరు వీళ్ళు. అక్కడ నిజామాబాద్లో చూస్తే ధర్మపురి అరవింద్ గారు పసుపు ఓటు తీసుకొస్తా అనేసి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇలా గెలిచి నిజామాబాద్ ప్రజల వాసులకు మళ్ళీ తెలంగాణకు మొత్తం అన్యాయం చేసింది. వీళ్ళు ఏంటంటే కేవలం బీఆర్ఎస్ తోటి కుమ్మక్కై బీఆర్ఎస్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతూ అంతే తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు మోదీ ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న దోస్తానా చేసుకున్నాడు, మళ్ళీ ఎవరితో చంద్రబాబుతో దోస్తానా చేసుకొని చంద్రబాబుకు అన్ని అక్కడ తీసుకుపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసిండు. మళ్ళీ అక్కడ ఏంది బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు, కొంచెం కీ తిప్పితే గవర్నమెంట్ కూలిపోతుంది మోదీది. అట్లా ఏమన్నా అంటే నితీష్ కుమార్కు నారాజ్ అవుతాడనేసి బీహార్కు నిధులు ఇచ్చేసాడు. అటు బీహార్కి ఇచ్చిండు, ఇటు ఏపీకి ఇచ్చాడు, తెలంగాణకు మాత్రం శూన్యం. అందుకే వీళ్ళు ఏంటంటే రాబోయే రోజులలో వీళ్ళని తరిమి కొట్టి మనం మొత్తం స్టేట్ కానీ సెంట్రల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టు చూసుకోవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రామచందర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నిన్న పార్లమెంటులో బడ్జెట్లో కేటాయించిన నిధులు అనేది తెలంగాణకు ఎలాంటిది లేకుండా బీజేపీ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యగా చేయడం అనేది అన్యాయం. బీజేపీ సిద్ధాంతం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇక్కడ మాత్రం కనబడతలేదు. వాళ్ళు కుర్చీలు కాపాడుకోవడానికి మాత్రమే బడ్జెట్ చేసిండ్రు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న 8 పార్లమెంట్ సీట్లు తెలంగాణ నుంచి ఇచ్చిన దానికి వాళ్ళు ప్రతిఫలంగా మాకు ఇచ్చింది ఏంది? ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత వాసులందరం నిలదీయాలి. పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళకు కూడా మేము కోరుకునేది ఏంటంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ఎంపీలను, మీ నాయకులను, మీ మంత్రులను కూడా నిలదీయండి. ఇంకా మనకు 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల వరకు బడ్జెట్లో కేటాయించుడు కాదు, మనకు బడ్జెట్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా మన ప్రాంతంకు, మన తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడేది ఆంధ్ర విడిపోయిన రోజు మేము చట్టపరంగా ఇస్తున్నామని అంటున్నారు. ఇక్కడ చట్టం కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా ఎన్నో ఇచ్చింది. అంటే ముఖ్యంగా ప్రతి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం కూడా చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల ప్రకారం కూడా కేటాయించాలి. నువ్వు ఆంధ్రాలో కేటాయించి ఇక్కడ చేయకపోవడం అనేది భావ్యం కాదు. బీజేపీ వాళ్ళకు ఖచ్చితంగా చెప్తున్నాము, రేపు రాబోయే రోజుల్లో మా తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఇవ్వాలి, లేకుంటే మీ బీజేపీని తెలంగాణ ప్రాంతం లేకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కూడా. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది భవిష్యత్తులో. ముఖ్యంగా వాళ్ళు బీజేపీతో కలిసిపోతున్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది. వాళ్ళు 36-37% ఉన్న ఓట్లను ఈరోజు 17%కు తగ్గించిన వాళ్ళు లొంగిపోయిందనే తెలిసిపోతుంది. దాంట్లో కవితకు వెలుగు గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో 6 నెలల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు హరీష్ రావు కేటీఆర్ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నీకు ప్రాణహిత చేవళ్ల మీద కట్టిన ఆనకట్టలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పిండ్రు. ఆ పార్టీ అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ నీళ్లు ఆపితే ఈరోజు నీళ్లు ఆగినాయి, వర్షాలు వచ్చినాయి ఆగినాయి. కానీ వాళ్ళు గేట్లు బంద్ ఉంటే అది కొట్టుకపోతుంది. అది నేషనల్ డ్యామ్ అంటే సెక్యూరిటీగా టెక్నికల్ గా చేయడం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, రేపు అక్కడ ఏదో పోతామని అంటున్నారు. అది పోవడం మాత్రం అంటే టెక్నికల్ గా
అధికారులు టెక్నికల్ గా చేసే ఇంజనీర్లు చెప్పిన దాన్ని బట్టే ఇక్కడ రేపు జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్తున్నాము. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు ఖచ్చితంగా ఈ రోజు మీరు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని అడ్డంకులు వేసినా రేపు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కు ప్రతి రకంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి దాన్ని ఎదుర్కొంటూ వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.